అందరికీ నమస్కారం. సొరకాయ శనగపప్పు కూర చేశాను. ఇది హెల్త్‌కి చాలా మంచిది కదా! సొరకాయ వెయిట్ లాస్‌కి పనిచేస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్‌కైనా, వెయిట్ లాస్‌కైనా ఇంకా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇది చక్కగా పనిచేస్తుంది. ప్రోటీన్ కోసం ఇందులో కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే చక్కగా ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసి ఒకే మంచి హెల్తీ కూర ఒకటి తయారవుతుంది. రండి చూద్దాం ఎలా చేయాలో. సొరకాయ ముదిరిపోకుండా ఉండాలంటే ఫస్ట్ తొడిమి తీసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముదిరిపోదు. మనం సొరకాయ వాడేటప్పుడు పెద్ద సొరకాయ అయితే ఇటు పక్క నుంచి వాడుకుంటే తొడిమి వైపు ముచ్చుకుంటుంది కదా, ఈ ముచ్చుక వైపు నుంచి వాడుకుంటే మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉంచితే ఒక 3-4 డేస్ వరకు బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులు ముదిరిపోకుండా లేతగా ఇలాగే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయ చక్కగా చెక్కు తీసేసుకొని సన్నగా ముక్కలు తరిగేసుకోవాలి. ఇది చాలా లేతగా ఉంది కాబట్టి తొక్క తీపినా పర్వాలేదు, నేను తీసేసాను. తొక్కలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా బాగా యాడ్ అవుతుంది. ముందు పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాలి. టైం ఉంటే ఒక గంట సేపు ముందు నానబెట్టుకుంటే నానిపోతాయి, లేదంటే ఇలాగా కుక్కర్లో పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. పచ్చిశనగపప్పు కొంచెం వాటర్ వేసేసి నేను ముందు కుక్కర్లో పెట్టేసుకున్నాను రైస్తో పాటు, ఎందుకంటే నానబెట్టే టైం లేదు, మార్నింగ్ కదా క్యారేజ్లోకి. అన్నంతో పాటు పెట్టేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది. 1 కప్పు పప్పుకి 1 కప్పు వాటర్ వేసుకోవాలంటే మనం దేంతో మెజర్ చేసుకుంటే దాంతో పప్పు వేస్తాం కదా, ఆ పప్పుకి సరిపడా వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసేసి పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని చాప్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని, అవి మగ్గడం కోసం త్వరగా వేగుతాయి కదా సాల్ట్ వేస్తే, అలాగా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా కమ్మగా బాగుంటుంది. తర్వాత కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసి అవి కొంచెం అలా వేయించేయాలి, బాగా మాడకుండా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసుకొని సాల్ట్ అది వేసేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా మగ్గే లోపల అక్కడ నాకు కుక్కర్ అయిపోయింది. కుక్కర్ ఆఫ్ చేసుకుని ఇది స్టార్ట్ చేసామంటే అది కుక్కర్ స్టీమ్ రిలీజ్ అయ్యే లోపల ఇది ఉడికిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పు అందులో వేసేసి కలిపేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే అందులో మనకు వేసిన సాల్ట్, కారం అవన్నీ శనగపప్పుకి పడతాయి. శనగపప్పు టేస్ట్ సొరకాయకి కూడా వస్తుంది, అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ శనగపప్పు రుచి కూడా దీంట్లోకి వచ్చి అన్నీ కలిసి కూర చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ శనగపప్పు సొరకాయ కూర కంప్లీట్ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు తక్కువ వేసుకుంటే ఇలాగే బౌల్లో వేసుకుని తినేయచ్చు, అంత హెల్దీ రెసిపీ కదా. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.